ఈ ఈ మధ్యలో ఒక ఇన్సెక్ట్ కుట్టడం ద్వారా ఒక విపరీతమైన ఫీవర్స్ వస్తున్నాయి. కేసెస్ కూడా బాగా పెరుగుతున్నాయి. బట్ వన్ థింగ్ ఏంటంటే అది దానివల్ల డేంజర్ అయితే లేదు. ప్రజలందరూ కూడా అపోహలో ఉన్నారు. అది కుట్టింది అని అంటే కనుక చనిపోతారు అనే అపోహలో ఉన్నారు. దయచేసి అది కాదది. పుట్టిన తర్వాత ఇమ్మీడియట్గా మనకి ఒక జ్వరము, ఫీవరు, తర్వాత చలి జ్వరం లాంటి చిన్న సిమ్టమ్స్ ఉన్నాయి. ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మా దగ్గర ఉన్నటువంటి పిహెచ్సికి వెళ్తే అది డయాగ్నోస్ చేసి చిన్న ట్యాబ్లెట్స్, పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్స్తో కూడా క్యూర్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసి మీరు చెప్పకుండా వదిలేసేస్తే అది ఫర్దర్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యి దాన్ని మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు 2-3 కేసులు వచ్చినాయి ప్రకాశం జిల్లాకు సంబంధించి. అవి ఎందుకు వచ్చినాయి వీళ్ళకి అని చెప్పేసి బ్యాక్ ఎండ్లో మనం ఒకసారి వెరిఫై చేస్తే అది వాళ్ళ పొలంలోకి వెళ్ళినప్పుడు, పొలం పని చేస్తున్నప్పుడు అక్కడ అది ఇన్సెక్ట్ కుట్టడం ద్వారా, తర్వాత రెగ్యులర్గా వచ్చేది ఏంటంటే మనకి ఇసుకల దగ్గర కంటే బీచ్ శాండ్లో ఉన్నప్పుడు కానీ, తర్వాత ఏదైనా ఏమంటారని తోట పనులు అంటే లైక్ హార్టికల్చర్ ఏరియాలో అక్కడ ఏదైనా పని చేసినప్పుడు కానీ, లేదంటే ఈ పొలం పనులు చేసి మనం మధ్యాహ్నం మాటలు భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు పడుకుందాంలే అని చెప్పి గొట్ల మీద ఆటల మీద మనం పడుకుంటూ ఉంటారు. అటువంటి ఏరియాలో అటువంటి టైంలో కూడా ఆ బగ్ దాన్ని కుట్టడం వల్ల ఈ ఫీవర్స్ వస్తున్నాయి.